नंदियाल में ज़र जमीन टीडीपी दफ्तर को देने पर वाईएसआरसीपी का शदीद एहतजाज। नंदियाल में गुड फ्राइडे अकीदत व एहतराम से मनाया गया। गिरजाघरों में खुसूसी इबादत। नंदियाल में मुसलसल चोरियों का मुअम्मा हल, पुराना मुजरिम गिरफ्तार। फूड सेफ्टी हुकाम के छापे, फास्ट फूड मराकिज में खतरनाक केमिकल्स का इंकशाफ। आवाज उर्दू टीवी में आपका इस्तकबाल है। नंदियाल में गुड फ्राइडे के मौके पर हजरत ईसा मसीह की सलीबी तकालीफ की याद में इबादत इंतहाई अकीदत व एहतराम के साथ मुनाकिद की गई। 2000 साल कबल ग्लोरी पहाड़ पर हजरत ईसा मसीह ने जो मसाइब और कुर्बानी बर्दाश्त की थी, मसीही अकीदतमंदों ने इसे आंसुओं भरी दुआओं के साथ याद किया। शहर के तमाम गिरजाघरों में अकीदतमंदों की बड़ी तादाद देखी गई। खास तौर पर होली क्रॉस सेंटेनरी चर्च में मुनाकिदा खुसूसी इबादत में हजारों अफराद ने शिरकत की। नंदियाल डायसिस के बिशप संतोष प्रसन्ना राव ने गुड फ्राइडे का पैगाम देते हुए कहा कि लोगों को मसीह की मोहब्बत, माफी और कुर्बानी के रास्ते पर चलना चाहिए। गिरजाघरों के हाथों में हजरत मसीह की सलीबी तकालीफ को उजागर करने वाली झांकियां पेश की गई, जिन्होंने अकीदतमंदों को जज्बाती बना दिया। रोजा और इबादत के साथ हजारों अफराद ने इन तकरीबात में शिरकत की, जो रूहानी माहौल में नज़्म ज़ब्त और अकीदत के साथ जारी रही। ప్రియమైనటువంటి నంద్యాల ప్రజలందరికీ మంచి శుక్రవారపు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాల తన పరిచర్యను ముగించుకొని యావత్ మానవాళి రక్షణార్థమై శిలువలో 7 మాటలు పలికినటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి శుభ శుక్రవారముగా మేము వీటిని ధ్యానము చేస్తూ ఉంటున్నాం. యేసు ప్రభుల వారు సెలవులో పలికినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని. కనుక మానవాళి ఈ లోకములో జీవిస్తున్న మనం ఒకరినొకరు క్షమించుకొని ఈ లోకములో జీవించాలని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను సెలవు మీద ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఒకరినొకరు క్షమించుకుంటూ మనకిచ్చినటువంటి బాధ్యతలు మనము నెరవేర్చుకోవడమే కాకుండా దేవుని ప్రేమను ఈ లోకములో మనము కూడా ఇతరులకు చూపిస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు క్షమించుకుంటూ ఈ లోకములో నీవు నేను మనము జీవించాలన్నదే యేసు క్రీస్తు యొక్క శిలువ బోధ అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ, మరి పట్టణ ప్రజలందరికీ మరి నంద్యాల అధ్యక్ష మండలపు బిషపుగా మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. नंदियाल में जरी मार्केट यार्ड की जमीन को टीडीपी के दफ्तर के लिए मख्तस किए जाने पर वाईएसआरसीपी ने शदीद बरहमी का इजहार किया। साबिक एमएलए शिल्पा रविचंद्र किशोर रेड्डी और एमएलसी साख बादशाह ने इस फैसले की मजम्मत करते हुए कहा कि किसानों की फलाह बहबूद के लिए मख्तस जमीन को सियासी मकासद के लिए इस्तेमाल करना इंतहाई अफसोसनाक है। उन्होंने सवाल उठाया कि नोनेपल्ली मार्केट यार्ड के तहत आने वाली तकरीबन 2 एकड़ कीमती जमीन को कम लीज पर 33 साल के लिए मख्तस करने के पीछे क्या मकसद है। उन्होंने वाज़ेह किया
कि किसानों के हकूक को नुकसान पहुंचाने वाले इस फैसले के खिलाफ कानूनी जंग लड़ी जाएगी। YSRCP कायदीन ने इल्जाम लगाया कि मौजूदा रियासती हुकूमत के इख्तिदार में आने के बाद ऐसे मुतनाज़ा फैसले लिए जा रहे हैं और आवामी फलाह को नजरअंदाज करके सियासी फायदे के लिए इकदाम किए जा रहे हैं। उन्होंने हुकूमत से मुतालबा किया कि फौरी तौर पर इस फैसले को वापस लिया जाए और किसानों के मफादात का तहफ़्फ़ुज़ किया जाए। తీసుకొని నడుపుతున్నారు అన్ని జరుగుతాయి. నిన్న జీవో ఇచ్చినారు. ఒకటి అవసరం ఏంటి? 1/4/2026 1/4/2026 మరి ప్రజల్ని ఏ మాదిరిగా ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారో ఈ జీవో ద్వారా అర్థమవుతుంది. ప్రజలందరూ ఎందుకున్నందుకు ప్రజా డబ్బుని ఏప్రిల్ 1 నాడు ప్రజల్ని ఏ విధంగా అయితే ఫూల్స్ చేసినారో ఈ జీవో ద్వారా స్పష్టంగా మీ అందరికీ కూడా ఒకసారి చెప్తాను. దీని ప్రకారం మార్కెట్ వాల్యూ దాదాపు 15 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్థలాన్ని 15 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ, నేను ఓన్లీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ మార్కెట్ వాల్యూ దీంట్లో ఉంది, నేనేం చెప్పడం దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం 2 ఎకరాల స్థలాన్ని ఎకరాకి సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున, అంటే 2 ఎకరాలకి 2000 రూపాయల లాగా నెలకు కాదు సంవత్సరానికి 33 సంవత్సరాల కాలం పాటు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పెట్టుకోమని చెప్పేసి జీవో ఇస్తారు. 33 సంవత్సరాలకి 2000 చొప్పున 2 ఎకరాలు అంటే 66,000 రూపాయలు ఉంటే నంద్యాలలో 2 ఎకరాల స్థలం ఇస్తారంట. మీరు ఎవరైనా సరే, మీరు కూడా ఏదైనా వ్యాపారం చేసుకోవాలని ఏదైనా అప్లికేషన్ కట్టి ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఈ లెక్కల ప్రకారం చూస్తే 66,000 రూపాయలకి నంద్యాల నడి బొడ్డున 2 ఎకరాల స్థలం రెంట్కి ఎక్కడైనా వస్తుందా అని చెప్పేసి ఈరోజు అడుగుతాం. ఈరోజు శిల్పా సహకారు తక్కువ రేటుకి ఇస్తున్నారు, తక్కువ రేటుకి తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. మేము 10 సంవత్సరాల నుంచి రెంట్ కడుతూ, మీరు ఎప్పుడు పెంచమంటే అప్పుడు పెంచుతూ, ఎప్పుడు రెన్యువల్ చేసుకోమంటే అప్పుడు రెన్యువల్ చేసుకుంటూ, 1 రూపాయి కూడా బాకీ లేకుండా సక్రమంగా కడుతూ, పైపెచ్చిగా రిపేర్లన్నీ మేమే చేసుకుంటూ, గోడౌన్లు పడిపోయేటువంటి గోడౌన్లను కూడా మేమే రిపేర్ చేయించుకొని బాగు చేసుకొని, షాపులు పడిపోయే పరిస్థితి నుంచి మేమే బాగు చేసుకొని అన్ని చేస్తే ఈ రోజు మేము నెలకి దాదాపు 80,000 నుంచి 85,000 రూపాయలు పైనే కడుతూ ఉంటే, ఏది నెలకి 33 సంవత్సరాలకి 66,000 రూపాయలకి 2 ఎకరాలు దొబ్బేస్తున్నారు. ఇంక మిమ్మల్ని ఏమనాలని చెప్పి అడుగుతాం. 33 సంవత్సరాలకి 66,000 రూపాయలతోటి 2 ఎకరాల స్థలం, అది నంద్యాల నడిబొడ్డున. అసలు పార్టీ కార్యాలయానికి 2 ఎకరాలు అసలు ఎందుకు అవసరం అవుతుంది? ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్పానండి. శిల్ప సూపర్ మార్కెట్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులను కూడా అడుగుతున్నా, మీలో ఒకరు అయితే మీరు కూడా తీసుకున్నట్టారు కదా. మహిళా బ్యాంకు ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నంద్యాలలో. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీయా, వైసీపీ పార్టీయా, జనసేన పార్టీయా, లేదా బీజేపీ పార్టీ అని అడిగింది కూడా లేదు. ఎన్నో సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఆ రోజు అక్కడికి రెంట్కి అవకాశం ఉంది కాబట్టి, మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి తీసుకున్నాం. మేము రెంట్ సక్రమంగా కట్టకపోయినంటే, మేము ఎక్కడైనా సరే బకాయిలు పెట్టుకొని ఉండింటే మాది తప్పవుతుంది. గతంలో ఎంతో మంది బకాయిలు కట్టకుండా ఎగ్గొటువంటి పరిస్థితి లేదా? సక్రమంగా కడితేనేమో సరే, దాని గురించి కూడా మామూలుగా మాట్లాడదలుచుకోలే. కానీ పొద్దున్న లేస్తే 2 సంవత్సరాల నుంచి నంద్యాలలో అభివృద్ధి ఏం జరిగిందని వెంటనే శిల్పా సహకారం వాళ్ళు తీసుకున్నారు. నంద్యాలలో బ్రిడ్జింగ్ ఎందుకు పూర్తి చేయలేదంటే మహిళా సహకారికి వాళ్ళు షాపులు తీసుకున్నారు. సూపర్ 6 పథకాలు ఏమైనాయంటే రైతు సహకార కోసం 2 షాపులు తీసుకున్నారు. ఇంకేదైనా ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఇదా మీరు చేసేది? వాళ్ళేమో 33 సంవత్సరాలంట
2,000 రూపాయల లాగా సంవత్సరానికి తీసుకుంటారంట. పేదలకు మంచి జరిగే కార్యక్రమాల్ని సక్రమంగా రెంట్ కడుతూ ఎక్కడా అవినీతి జరగల. ఆ రోజు టెండర్లో పాల్గొనే తీసుకున్నాం. ఆ రోజు ఖాళీగా ఉన్న షాపులు ఈ రోజు మీ చేతుల్లో పెట్టాము. 8 షాపులు కట్టిన మున్నపల్లిలో ఎన్ని షాపులు తెప్పించగలిగినారు మీరు చూస్తున్నారు కదన్నా. ఎన్ని షాపులు నడుస్తున్నాయన్నాడా? మున్నపల్లిది మీ చేతుల్లో మేము కట్టి మీ చేతుల్లో అప్పచెప్పినాం. ఎన్ని షాపులు మీరు నడిపిస్తున్నారు చెప్పండి. ఈరోజు ఎంతో కష్టపడి నంద్యాల ప్రజలకి ప్లాట్లు రెడీ చేసి దాదాపు 5,500 మందికి ఆనాడు ప్లాట్లు రెడీ చేసి తయారు చేస్తే పంచుదామంటే ఆ రోజు కోర్టు కేసులు వేసినారు. సరే, గెలుచుకొని వచ్చిన తర్వాత 3,500 పంచిన తర్వాత ఈరోజు హౌసింగ్ కూడా శాంక్షన్ చేయిస్తే ఏం చేసినారు మీరు? 2 సంవత్సరాలు ఏం చేసినారు? ఒక ఇల్లు అన్న ఆడ కనపడుతుందా? ఎవడైనా కట్టుకోవడానికి ముందుకు వెళ్తుంటే కూడా వాళ్ళని కూడా బెదిరించి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు? ఆడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించినాం కదా. బొగ్గులైన వాళ్ళు అక్కడ ఖాళీ చేయాలంటే ఇక్కడ వాళ్ళకి ఇల్లు చూపించాలనే ఉద్దేశంతో ఆరు మేఘాల మీద ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించినాం. వాళ్ళని ఆడికి షిఫ్ట్ చేసిందంటే ఈ రోజు మీకు ఆ ఇబ్బంది ఉండేది కాదు కదా. ఈ రోజు బలవంతంగా వాళ్ళతోటి దొంగ సంతకాలు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఈ రోజు కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ ని అడ్డుకునే పరిస్థితే లేదు. అయితే బొగ్గులైన వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ స్థలాలు ఎక్కడున్నాయని చెప్పి చూపించాల్సిన బాధ్యత మాత్రం మీకు ఉందని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. స్థలాలు మేము కేటాయించినాం, ఇప్పుడు ఆ స్థలాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి మీరు ప్రకటిస్తున్నారు. ఒకవేళ రద్దు చేస్తే వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు? వాళ్ళకి ఆ పట్టాలు చూపించి వాళ్ళకి 2 సెంట్లు కాకపోతే 4 సెంట్లు ఇస్తే కూడా మేము సంతోషపడతాం. అది చూపించి ఆ పట్టా వీళ్ళ చేతుల్లో పెట్టి ఈ పాత పట్టా తీసుకోమని చెప్పేసి నేను అధికారులను కూడా కోరుతాను. అంతేగాని రాత్రి దొంగల్లాగా వచ్చేసి పాపం చదువుకోలేదు కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టించుకోవడం అంటే ఇది ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని కాదని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించమంటే రోజు మీకంటే ఎక్కువనే మాట్లాడగలుగుతాం. నోరుంది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏది పడితే అది బాగుతూ ఉంటే మేము కూడా దానికంటే ఎక్కువ మాట్లాడగలం. కానీ రాజకీయాల్ని హుందాగా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు రాజకీయాల్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి మనం తీసుకురాకూడదు అని చెప్పేసి మా నాయకుడు చెప్పినాడు, దాన్ని మేము పాటిస్తాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని వ్యతిరేకించడంలా అమరావతికి కావాల్సినటువంటి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. మేము అమరావతిని వ్యతిరేకించడంలో అమరావతి మీద పెట్టబోయే 2 లక్షల కోట్లలో మాకు రావాల్సిన వాటా, మా నంద్యాలకు రావాల్సినటువంటి 5,000 కోట్ల రూపాయల వాటా మాకు ఇచ్చిన తర్వాత చేయండి. 5,000 కోట్లు ఉంటే మేమందరం డెవలప్ అవుతాం కదా, అన్ని తీసుకెళ్లి ఒక దగ్గర మీద ఎందుకు పెట్టాలి? नंदियाल शहर में फूड सेफ्टी हुक्काम की अचानक कार्रवाइयों ने फास्ट फूड शौकीन अफराद में हलचल मचा दी। आवाम की सेहत के साथ खिलवाड़ करने वाले फास्ट फूड मराकज के खिलाफ हुक्काम ने सख्त इक़दामात किए। फूड सेफ्टी एहलकारों ने शहर के अहम इलाकों जैसे NGOs कॉलोनी और श्रीनिवास नगर समेत मुख्तलिफ मुकामात पर वाक़े फास्ट फूड सेंटरों में अचानक छापे मारे। इन कार्रवाइयों के दौरान चौंका देने वाली बेज़ाब्तियां सामने आई। तहकीकात में ये बात सामने आई कि सारिफीन को मुतवज्जा करने के लिए फास्ट फूड सेंटरों में बेदरीग मुज़िर सेहत मसनवी फूड कलर्स और जरूरत से ज्यादा मिकदार में अजीनोमोटो जायका बढ़ाने वाला नमक इस्तेमाल किया जा रहा था। आवाम की सेहत के लिए खतरनाक इन अशिया को हुक्काम ने फौरी तौर पर जब्त करके मौके पर ही तलब कर दिया। इस मौके पर फूड सेफ्टी ऑफिसर वेंकटा रामुडू ने कहा कि इन मराकज में इस्तेमाल होने वाले केमिकल आवाम की सेहत पर शदीद मनफी असर डाल रहे हैं। उन्होंने खबरदार किया कि ऐसे मुज़िर मादों के इस्तेमाल से तवील मुद्दत में कैंसर जैसी मुहलिक बीमारियां लाहिक होने का खतरा बढ़ जाता है।
ఎందుకు వచ్చింది ఇది వాడకుండా ఎందుకు వచ్చింది ఎన్ని రోజులు కొంచెం పాతది కొంచెమే అంది చెప్పేదానికన్నా ఉండాలా అలా దాంట్లో నుంచి ఉంటుంది స్టోర్ రూమ్ ఎక్కడ అవన్నీ చూడండి కడుపు కన్నం తింటారా మనిషి దాచిపెడతావు కొంచెమన్నా ఉండాలా ఏం వాళ్ళని సేవ్ చేస్తావా ఏమన్నా ఇస్తాడా నీకే దీంట్లో మళ్ళీ బ్లాక్ పేపర్ వైట్ పేపర్ తెల్ల పేపర్ అంట నాకు ఇద్దరు నేర్పిస్తున్నావు ఆడనే తీసి పక్కన పెట్టి మా కళ్ళు ఉంటాయి ఎవరు ఏడా పెట్టింది తమాషలు చేస్తున్నారు తమాషలు ఇది కలర్ ఈ కలర్ నేను చెప్పేది మటన్ ఇచ్చే మంచిది మేము డౌట్ చేస్తే అది మీ ఇష్టం అది మీరే ఇబ్బంది పడతారు అంతే సార్ మూడే నాలుగు దానికి మళ్ళీ పెట్టి వాడతారు సార్ ఏదో ఒకటే ఉంది లాస్ట్ ఉంది అది ఆడ ఫోటో కొట్టుకుంటాడు ఫోటో కొట్టుకుని జిరాక్స్ జిల్లా ఎన్జిఓస్ కాలనీలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఎక్కువ అధిక మోతాదులో కలర్స్ టెస్టింగ్ సాల్ట్స్ వాడుతున్నారని కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ ఆధారంగా చేసుకొని నంద్యాల జిల్లాలోని ఎన్జిఓస్ కాలనీ గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాము. ఈరోజు ఆ తనిఖీలలో ఎక్కువ భాగం ప్రతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనూ టెస్టింగ్ సాల్ట్ ఎక్కువగా ఉన్నది. అదంతా డిస్కార్డ్ చేసినాము. అలాగే కలర్స్ ఉన్న గోబీలు కూడా డిస్కార్డ్ చేసినాము. వాళ్ళకి నోటీస్ కూడా జారీ చేసినాము. మరలా ఇటువంటివి టెస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ గోబీ కానీ వాడకూడదని ప్రజలకి ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలా మంది వేరే ఊర్ల నుంచి వచ్చి చదువుకుంటున్నారు, బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళకి అందరికీ ఇక్కడ నాణ్యమైన సురక్షితమైన మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని కోరుకుంటూ ఇది మొదటి పునరావృతం కాకుండా ఉండడానికి వాళ్ళకి అండర్ సెక్షన్ 32 కింద ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద నోటీస్ కూడా జారీ చేసినాము. ఫర్దర్ వాళ్ళు అలాగే వాటికి వాటిపై ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని ఆ కేసులను మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సమర్పించి వాళ్ళకి ఫైన్లు కూడా రాపిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ నందుగల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కలర్స్ టెస్టింగ్ సాల్ట్ ఎక్కువగా వాడుతున్నారని మాకు కంప్లైంట్లు రావడం జరిగినది. ఆ కంప్లైంట్ల ఆధారంగా చేసుకొని ఈరోజు మేము ప్లస్ కన్జ్యూమర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అమీన్ బాషా గారు మరియు మున్సిపాలిటీ వాళ్ళు శానిటరీ సెక్రటరీలు అంతా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి ఈ స్పెషల్ రైడ్స్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ స్పెషల్ రైడ్స్ లో భాగంగా కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీలో భాగంగా మాకు దాదాపు అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈ టేస్టింగ్ సాల్ట్ కలర్లు కనిపించడం జరిగినది. వారికి హెచ్చరిక నోటీసు, ఇంప్రూవ్మెంట్ నోటీసు ఇటువంటివి గతంలో ఎప్పుడు వాడకూడదు రేపటి నుంచి అని వాళ్లకు ఆదేశించడం అయినది. ఈ విధంగా వాడితేగిన ఎఫ్ఎస్ఎస్ఏ చట్టం ప్రకారం చర్యలు తీసుకొని జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కూడా వారికి
శిక్షార్హులకు ప్రవేశించబెట్టదామని కూడా హెచ్చరించడమైనది. కాబట్టి మన నంద్యాల పట్టణంలో ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వాళ్ళు ఈ గోపి నూడిల్స్ వాళ్ళంతా ఈ టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ వాడకుండా నాణ్యతమైన సురక్షితమైన ఆహార పదార్థాలు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను వాడి మన ప్రజలకు నాణ్యతమైన పరిశుభ్రతమైన ఆహార పదార్థాలు సర్వ్ చేయవలసిందిగా ఆదేశించడం అనేది. మేము ఇచ్చిన నోటీసులు ఉల్లంఘన జరిగినతో వారిపై FSSA చట్టం ప్రకారం చర్యలు తీసుకొనబడునని తెలియజేస్తున్నాం. కేసులు ఈ రోజు కేసులు అనేది ఏం చేయలేదు. ఫస్ట్ వార్నింగ్ లెక్క వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేసినాము. మేము తిరిగి ఇప్పుడు దాదాపు అంటే 5-6 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చూసాము. వీళ్ళకు అందరికి నోటీసులు ఇచ్చాము. ఈ నోటీసులు ఉల్లంఘనలు జరిగితే రేపటి నుంచి వారిపై చర్యలు తీసుకుంటాము. వాళ్ళకు 1 వీక్ టైం ఇస్తున్నాము. 1 వీక్ టైం ఇస్తున్నాం. ఫైన్ వచ్చేసి దీనికి 2 లక్షల వరకు ఉంది. కాబట్టి ఇది జాయింట్ కలెక్టర్ గారు 2 లక్షలకు ఉంది. ఏదో 2 లక్షలు కట్టుకొని పోతానంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా దొరికినారు అనుకోండి కోర్టు కేసులు కూడా అవుతాయి. కోర్టులో కూడా బేస్ చేసి వాళ్ళ షాపులు కూడా సీజ్ చేసే అథారిటీ కూడా ఉంది. రెవెన్యూ అధికారులకు మేము సబ్మిట్ చేస్తే వాళ్ళు కూడా రెవెన్యూ అధికారులు కూడా ఈ షాపులు కూడా సీజ్ చేస్తారు. అటువంటి అంత దూరం తెచ్చుకోకుండా ఈ సాల్ట్ సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకుండా వారి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని హైజెనిక్ కండిషన్ లో వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. नंदियाल जिले में मुसलसल चोरियों से आवाम में खौफ व हिरास फैलाने वाले एक पुराने मुजरिम को पुलिस ने बिलाखिर गिरफ्तार कर लिया। मुलजिम के कब्जे से तकरीबन 15 लाख रुपए मालियत के सोने और चांदी के जेवरात के साथ नकद रकम भी बरामद की गई। जिला SP सुनील श्रवण ने इस केस की तफसीलात मीडिया के सामने पेश की। पुलिस के मुताबिक नंदियाल जिले में गुज़िश्ता कुछ अरसे से ताला लगे घरों को निशाना बनाकर चोरियां की जा रही थी। इस सिलसिले में नंदियाल मंडल के YSR नगर से ताल्लुक रखने वाला नौजवान शेख बाबा वली बुरी आदतों का शिकार होकर मुख्तलिफ थानों के हुदूद में चोरियों में मुलव्विस पाया गया। पुलिस ने मुलजिम से 98 ग्राम सोना, 400 ग्राम चांदी और 54,500 रुपए नकद बरामद किए, जिनकी मजमुई मालियत तकरीबन 15 लाख रुपए है। आज नंदामुरी नगर रोड नागुला कट्टा जंक्शन के करीब पुलिस की जानिब से गाड़ियों की चेकिंग के दौरान बगैर नंबर प्लेट की पल्सर बाइक पर आ रहा बाबा वली पुलिस को देखकर फरार होने की कोशिश करने लगा। ताहम मुस्तैद पुलिस एहलकारों ने इसका पीछा करके इसे गिरफ्तार कर लिया, जिसके बाद तफ्तीश में तमाम हकायक सामने आए। Cash has been recovered in the recent property offence which happened in Bandi Atmapur PS. Then Gadivamla PS, South PS, Sanjamla PS law, Jagina offence law, Kuda this whole jewelry has been recovered. So almost 16 lakh value. పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఇంతకుముందు ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు. సో లాస్ట్ ఆల్మోస్ట్ 7 months నుంచి హీ వాజ్ అ వాంటెడ్ అక్యూజ్డ్ మనకి. సో ఇప్పుడు మొన్న బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగితే మన టీం వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్, ఛాన్స్ ప్రింట్స్, అక్కడ ఉన్న CCTV కెమెరాస్ అన్నీ రకాల మన సైడ్ నుంచి విచారణ చేసి CCTV కెమెరాస్లో ఈ అక్యూజ్ని గుర్తు చేయడం జరిగింది. అండ్ తర్వాత ఒక ప్లాన్ ద్వారా ఒక డికోయ్ ఆపరేషన్ పెట్టి ఈ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. హీఈస్ అ వాంటెడ్ అఫెండర్ ఇన్ 7 cases ఇన్ అవర్ నంద్యాల్ డిస్ట్రిక్ట్. సో ఈ అక్యూజ్ని మనం ఇప్పుడు పట్టుకోవడం వల్ల మనకి मजीद इसी तरह की खबरों को जानने के लिए आप देखते रहिए आवाज उर्दू TV।